ప్రధాని మోదీ గారు ఏదో ఒక సిట్యువేషన్ని ఊహించుకొని చాలా ఇబ్బంది పడుతున్నారండి. అంటే సంథింగ్ ఈజ్ కుకింగ్ అనేది మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మొన్న హైదరాబాద్ కాదండి, ఈయన ఏ మీటింగ్కి వెళ్ళినా ఈ సప్త సూత్రాలు అంటున్నారు చూసారా, దీని గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటి అంటే, మామూలుగా మనము ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడతాం. అంటే ధరలు పెరగడం అందరికీ ప్రాబ్లంగానే ఉంటుంది, అవునా? మరి ఇప్పుడు అందరూ మాట్లాడేది స్టాగ్ఫ్లేషన్. మీకు తెలుసో తెలియదో 50 దేశాలలో ఎమర్జెన్సీ సిట్యువేషన్ని అనౌన్స్ చేశారండి. 50 కంట్రీస్ అంటే మాటలు కాదండి. ఏం జరుగుతుంది అక్కడ? సో ఈ స్టాగ్ఫ్లేషన్ అంటే ఏమిటి, దీని గురించే మోదీ గారు చాలా వరీడ్గా ఉన్నారా? ఎప్పుడు పులి మీద స్వారీ చేసే నాయకుడు అంటాం. ఇదేదో అయ్యప్ప స్వామికి సంబంధించిన ఉదాహరణ కాదు. కష్టకాలంలో కూడా మీరు ఏదో ఒక రకంగా దేశాన్ని గట్టెక్కించడం చూసాము కదా. మరి అలాంటిది ఈ మోదీ గారు ఈ స్టాగ్ఫ్లేషన్ అనబడే విషయం, దీని గురించే బాధపడుతున్నాడా? ఇప్పుడు మీరు చూసారనుకోండి, స్టాగ్ఫ్లేషన్ ఏమిటి? ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం, అంటే మీకు ధరలు పెరగడం ఫస్ట్ విషయం, ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. ఇక రెండవ విషయాన్ని మీరు చూసారనుకోండి, అన్ఎంప్లాయ్మెంట్. స్టాగ్ఫ్లేషన్లో సెకండ్ స్టేజ్ ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ అంటే. ఇక థర్డ్ స్టేజ్ చూశారు అనుకోండి, మీ యొక్క రెవెన్యూ అనేది పెరగకపోవడం, అంటే లో ఎకనామిక్ గ్రోత్ని అంటారు. మరి ఇప్పుడు వరీసమ్ విషయం ఇదేనా? చూసాము అనుకోండి, ఒక్కసారి డీప్గా అనాలిసిస్ చేసాము అనుకోండి, మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అన్నాను కదండి, ధరలు. సరేనండి, ధరలు ఏదో ఒక రకంగా మనం మేనేజ్ చేస్తాం. ఇప్పుడు పలానా పండు చాలా కాస్ట్లీగా ఉంది, కొనడం మానేస్తాం, సింపుల్ కదా. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, ఏం చేస్తాము? కారు తీయము, బైకు తీయం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళతాం. మనకు తెలుసు కదా, మనం చూసాం కదా, కోవిడ్ సిట్యువేషన్ని చూసాము. అలాగే మనకు ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీ కూడా ఉంటుంది కదా. సో వీ కెన్ ఈజీలీ మేనేజ్. ఇది ప్రాబ్లం కాదు. ఇన్ఫ్లేషన్ని మనం ఎప్పుడూ కూడా మనము దాటాము, విజయము సాధించాం ఎన్నో సందర్భాల్లో. 1991లో కూడా ఇలాంటి సిట్యువేషన్, వర్స్ట్ సిట్యువేషన్ మనం దాటగలిగామండి. సో భారతీయులకి బాగా తెలుసు, 2008లో వచ్చిన క్రైసిస్ను కూడా మనము చాలా విజయవంతంగా దాటగలిగాము. సరేనండి, మోదీ గారు దీని విషయంలో బాధపడ్డము లేదు అనుకోండి. బంగారం అంటున్నాం కదండి. సో ఈయన చెప్తున్నారు కదా, ఇప్పుడు మనల్ని బంగారము కొనవద్దు అని చెప్పి భారత్ ఇంతంత బంగారం ఎందుకు కొంటుంది? ఇది కూడా ఇన్ఫ్లేషన్కి సంబంధించిన విషయమా అనుకోండి. కానీ మీకు ఇంత పెద్ద దేశం అండి, ఇంత పెద్ద దేశము, ఇందులో మీరు గమనించారు అనుకోండి, ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వస్తే ఫ్రెండ్స్, మీకు తెలుసో తెలియదో 50 దేశాల గురించి నేను చెప్తున్నాను. చూడండి, ఒక్క ఆరకెల్ అనబడే సంస్థ, ఒక దిగ్గజ సంస్థ 30,000 మందిని మొన్నటికి మొన్న ఉద్యోగాల నుంచి లే ఆఫ్స్ చేసేసారు. 30,000 మంది. ఇప్పుడు అదే డెల్ అనబడే కంపెనీని చూసారనుకోండి, లాస్ట్ ఇయర్ నుంచి ప్రతి నెల కూడా, సో ఇవాళ వరకు వచ్చేటప్పటికి 10,000 మందికి పైగా ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇదేదో ఒక యూరోప్ అనండి, లేదా అమెరికానే అనండి, అవి వేరండి. భారత్ లాంటి ఒక దేశం, ఇంత జనాభా ఉండే దేశంలో మీకు ఈ సంస్థలు, ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఏం చేసింది? దగ్గర 5,000 మంది తమ ఉద్యోగులను, అంటే వీళ్ళనే హ్యూమన్ ఏజెంట్స్ని అంటారు. ఈ హ్యూమన్ ఏజెంట్స్ను తీసేసి ఏఐ ఏజెంట్స్ని అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్. వీళ్ళు అపాయింట్ చేసుకున్నారు. హ్యూమన్ ఏజెంట్స్ పోయారు. 5,000 మందికి ఉద్యోగాలు లేవు అంటే మీరు చూడాల్సింది, దేశంలో మీకు క్రైమ్ రేట్ అనేది పెరుగుతుందండి. సో దీన్ని మీరు ఎలా ఆపుతారు? ఒక కంపెనీ ఎంప్లాయ్ వీళ్ళ మధ్య ఇలాంటి ఒక సిట్యువేషన్ ఉన్నప్పుడు ఈ మోదీ గారు ఏం చేయగలడు? ఈయన ఏమీ చేయలేడు కదా, బాధపడుతున్నాడు. ఎట్లాగా? సో సింపుల్గా చూడండి, మొన్న కిడ్నీ సెమినార్ అప్పుడు నేను చెప్తున్నాను, మీరు ఆయిల్ పోసి అందులో వెజిటేరియనో నాన్ వెజిటేరియనో డీప్ ఫ్రై చెయ్యకండి. మరి ఎలాగండి అంటే, మీరు ఒక కాయగూరని తీసుకోండి, లేదా మీకు ఇష్టమైన ఎగ్ అనండి, ఫిష్ అనండి, చికెన్ ఏదో అనండి, దాని మీద ఆయిల్ చల్లండి, అంతే.
అంటే కుకింగ్ ఆయిల్ని సేవ్ చేయండి, అలాగే మీ కిడ్నీ మీద ఒత్తిడి అని మాట్లాడారు. సో ఇవాళ ఈయన ఏమంటున్నాడు, అసలు కుకింగ్ ఆయిల్ వాడకండి. ఒక దేశ ప్రధాని కుకింగ్ ఆయిల్ గురించి మాట్లాడడం ఏంటండి? అంటే మీకు క్రైసిస్ ఎలాగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు అలాగే మీకు ఆయిల్ మంత్రి నిన్న వీళ్ళు ఏమంటున్నారు, 60 రోజుల పాటు మీకు ఆయిల్స్కి సంబంధించిన రిజర్వ్స్ మన వద్ద ఉన్నాయి. అంటే పెట్రోల్, డీజిల్ 60 డేస్ వరకు మనం రెడీగానే ఉన్నాం. అలాగే మీరు ఎల్పిజి అన్నారు అనుకోండి, 45 డేస్ వరకు రిజర్వ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇవాళ మే 14 కదా, జూన్ 14, జూలై 14, దీని తరువాత పరిస్థితి ఏమిటి? సో ఇప్పుడు జేపీ మార్గన్ ఏమంటున్నారు, సెప్టెంబర్లో గ్లోబల్ క్రైసిస్ను మనం చూడబోతున్నాం. ముందే ఊహిస్తారు కదండి, ఇప్పుడు మనం ముందే ఊహించాలి కదా, 3 నెలల తర్వాత ఏం జరగబోతుందో ఇవాళే మీరు ఊహించాలి. రెక్లెస్గా ఉండడానికి కుదరదు. కాబట్టి ఈయన ఇంత వరి అయిపోతున్నారా అంటే తన చేతిలో లేని వ్యవహారం. ఎక్కడో అమెరికా ఇరాన్ యుద్ధము అని చెప్పి, స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ అని చెప్పి, సరేనండి ఆయిల్స్ సమస్యను మీరు తీరిస్తే మీ సమస్యలు తీరిపోతాయా? ఎందుకంటే నిన్న పుతిన్ గారు అంటున్నారు, భారత్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాం, భారత్ రక్షణ మా బాధ్యత, రష్యా ఉండగా ఇండియాకు ఏం కాదు, ఓపెన్గా వాళ్ళు చెప్తున్నారు. ఏం చేయగలరండి? ఆయుధాలు ఇవ్వగలరు, అలాగే మీకు ఆయిల్స్ పంపించగలరు. కానీ ఇక్కడ ఇప్పుడు ఉద్యోగాలు పోతే ఎలాగండి? వేల సంఖ్యలో మీరు ఇలా కంపెనీలు తీసేస్తూ ఉంటే, లే ఆఫ్స్ అంటూ ఉంటే ఎవరు ఏం చేయగలరు? ఇప్పుడు వీళ్ళందరూ రోడ్ల మీద పడితే మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారండి. ఇదే నేను గత 6 నెలల నుంచి చెప్తున్నాను. సో మీరు ఒక విషయంలోనే ఎక్స్పర్ట్స్గా ఉంటే రేపు ఆ రంగమే లేదు అనుకోండి, మీరేం చేస్తారు? ఇప్పుడు మేము చూసాం, కోటాక్ ఫిలిం అని అంటామండి, తిరుగు ఉండదు. కోటాక్ ఫిలిం మీకు మోనోపోలి అండి, ఇవాళ ఉందా? కంపెనీయే లేదు. ఏం చేస్తారు? అందులో ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఏంటి? సో ఇలా ఉన్నప్పుడు ఈయన చాలా వరీడ్గా ఉన్నారు. ఇప్పుడు మనము 900 టన్నుల బంగారము ఎవ్రీ ఇయర్ కొంటామండి, పాకిస్తాన్ యొక్క జీడిపి కన్నా ఎక్కువ. సరే బంగారము కొనేసాము, సమస్య తీరిపోతుందా చెప్పండి? లేదు. అంటే ఆయిల్స్ అనండి, ఈ బంగారము అనండి, కుకింగ్ ఆయిల్ వంటలు తగ్గించండి, విదేశాలకు వెళ్ళకండి. సరే వెళ్ళలేదండి, సమస్యలు తీరిపోతాయా? ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్ద ఇవాళ చాలా పెద్ద క్రైసిస్ అండి. దీనివలన ఏమైంది, భారత్కు రావలసిన చమురు అనండి ఇవన్నీ వస్తున్నాయి, కానీ మన ఎక్స్పోర్ట్స్ అంటే మన ఎకనామిక్ గ్రోత్ మన ఎక్స్పోర్ట్స్ చేస్తాం కదండి, కొనే పరిస్థితి 50 దేశాలలో మీకు లేదండి. అంటే ఇప్పుడు యూరోప్కి మీరు మీ సరుకులు పంపిస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర ఆర్థిక మాంద్యము ఉంది, మేము ఇప్పుడు కొనలేము అని ఆర్డర్స్ ప్లేస్ చేయలేదు. మీరేం చేస్తారు? ఎక్కడ ఎక్స్పోర్ట్స్ చేస్తారు? అలాగే గల్ఫ్ దేశాలు, ఇప్పుడు యుఏఈ అనండి, సౌదీ అరేబియా, ఖతార్, ఈ దేశాలు భారత్లో మీకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారండి. అవి ఏవి భారత్లోకి రావడం లేదు. మేమే క్రైసిస్లో ఉన్నాము, మేము మీ దేశంలో ఎలా పెట్టుబడులు పెడతాము? మీకు ట్రంప్ ఒక క్యాటలిస్ట్ అండి, డీప్ స్టేట్ వాళ్ళు అపాయింట్ చేసిన క్యాటలిస్ట్. మన దగ్గర ఉన్న డబ్బుని మనం దాచుకోవడము, పొదుపుగా ఉండడం. సో ఇలాగ సేవింగ్స్ మీద దృష్టి పెట్టండి. చిన్న మార్పులు మనల్ని మనం కాపాడుకోవచ్చని నమ్ముకొనే ఈయన ఈ 7 సూత్రాలను చెప్తున్నారు. మరి దీన్ని మనం పాటిస్తున్నామా? సో ఈ గ్లోబల్ క్రైసిస్ నుంచి భారత్ బయటపడుతుందా? ఎన్నో సందర్భాల్లో చూసాం, ఎన్నో సందర్భాల్లో మనము గెలవగలిగేము. మరి ఇప్పుడు కూడా ఇంత టఫెస్ట్ టైమ్స్ నుంచి మనము మన దేశాన్ని కాపాడగలమా? ఒక భారతీయుడిగా ఇది మన బాధ్యత అని చెప్పి మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.